ఏంటి గొంతు రావట్లేదా? ఇప్పటికిప్పుడు గొంతు పోవడం ఏంటి? సరే, ఫోటో గురించి అది సీక్రెట్ చెప్తానన్నావు కదా, ఫోటో తెచ్చావా? ఫోటో లేదా? ఫోటో ఏంటమ్మా? వీడేదో సీక్రెట్ దాచాడు అంకుల్, అదేంటో తెలియడం లేదు. గొంతు రాకపోతే నువ్వు చెప్పాలనుకున్నది పేపర్ మీద రాసి చూపించు. ఏంటి, నీకు చదువు కూడా రాదా? అనవసరంగా నా టైం మొత్తం వేస్ట్ చేసావు. కామెడీ చేయడానికి వచ్చావా నువ్వు? ఇడియట్. రేయ్, నువ్వు చేసిన కామెడీ చాలు, ఇక బయలుదేరి ఇక్కడి నుంచి. వెళ్ళరా, వెళ్ళు. ఏదో జరుగుతుందని అనుకున్నా, కానీ ఏమీ జరగలేదు. ఈ ఇంట్లో చాలా రోజుల నుంచి సీరియస్ ఇష్యూలు జరుగుతున్నాయి కదా, వీడెవడో జోకర్ గాడు వచ్చి కామెడీ చేసి వెళ్ళిపోయాడు. బుల్లబ్బాయి వల్ల చాలా ప్రమాదం వస్తుంది అనుకున్నానండి, కానీ సమస్య ఇంత చిన్నగా దూది పింజల్లాగా తీరిపోతుంది అనుకోలేదు. సమస్య ఇంతటితో ముగిసిపోలేదు. బుల్లబ్బాయి ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు వచ్చి నిజం చెప్పక మారడు. అవునండి, వాడేదో నిజం చెప్తాను అని ఇంత దూరం వచ్చి చివరికి చెప్పకుండా ఆగిపోయాడేంటి? సడన్ గా వాడి గొంతు ఎందుకు పోయింది? వాడు నటించాడా లేక నిజంగానే గొంతు పోయిందా? ఏంటండి, బుల్లబ్బాయి అలా వామిటింగ్ చేసుకుంటున్నాడు? ఏమై ఉంటుంది? బయట ఏమైనా తాగి ఇంటికొచ్చాడా? ఒకవేళ ఇంట్లో తాగిన జ్యూస్ కారణంగా ఇలా అయ్యుంటుందంటారా? ఆ జ్యూస్ ఎవరు ప్రిపేర్ చేశారు? ఇందాక మావయ్య నాకు జ్యూస్ తీసుకొస్తానని చెప్పాడండి, కానీ నేను తాగలేదు. సరే, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కనుక్కుంటాను.